కొత్త మలుపు పాటలు అన్ని హిట్ అయిపోయినాయి. అలాగే ఈరోజు టీజర్ లాంచ్ అయింది. కొత్త డైరెక్టర్ శివ అండ్ ఆకాష్ కి మంచి పేరు రావాలి, ప్రొడ్యూసర్ కి మంచి పేరు రావాలి. సునీత గారు అబ్బాయి అని ముద్ర కాకుండా తనంతట తాను కష్టపడి ముందుకు రావాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. మేడం ఎప్పటి నుంచో మాకు ఆదిత్య మ్యూజిక్ లో చాలా సాంగ్స్ పాడారు, ఎన్నో హిట్లు అయినాయి. అలాగే ఈ పాటలు ఈ మూవీ కూడా హిట్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి అందరికి థ్యాంక్స్ అండి. అండ్ ఆకాష్ గారు ఇందులో ఒక సాంగ్ చేశారు, అది రిలీజ్ అయినది డాబా సాంగ్. అందరూ నాకు ఫోన్ చేసి ఎవరి కొత్త అబ్బాయి అంటున్నారు. రిలీజ్ అయిన తర్వాత ఇంకా బాగా అప్రిషియేషన్ వస్తుందని అనుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ అండ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ భాను గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మహేందర్ గారిని మాట్లాడవలసిన. ఒక నిమిషం వచ్చేస్తుంది. కొత్త మలుపు June 12th రిలీజ్ అవుతుంది. మైత్రి వాళ్ళకి థ్యాంక్ యూ. June 12th రిలీజ్ అవుతుంది. వర్కింగ్ విత్ ఆకాష్ అండ్ భైరవి చాలా బాగుండే. ఎందుకంటే ఆకాష్ స్టార్టింగ్ లో యాటిట్యూడ్ చూపిస్తా అంటున్నాం కానీ ఈజ్ ఎ స్వీట్ పర్సన్ అలాగనే. అండ్ శివరి డైరెక్షన్ లో చేయడం చాలా మంచిగా అనిపించింది. ఆ డాన్స్ మాస్టర్ ఆయన నాతో కూడా డాన్స్ చేయించిండు చాలా కష్టంగా, అంటే నాకు కొంచెం కష్టమై ఉండే. థ్యాంక్ యూ సి కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ బాలకృష్ణ గారు, థ్యాంక్ యూ భానుచంద్ర గారు, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. June 12th అండ్ మైత్రి వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎక్కువైనా నాకు తెలుసు, మళ్ళీ థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, ప్రత్యేకించి కళ్యాణ్ గారికి, భానుచంద్ర గారికి, సునీత గారికి నేను చాలా షార్ట్ నోటీస్, అంటే విత్ ఇన్ జస్ట్ అవర్స్ లలో నేను ఇన్వైట్ చేయగానే వెంటనే కళ్యాణ్ గారు, భానుచంద్ర గారు, సునీత గారు వెంటనే ఎక్సైట్ చేసి వాళ్ళ ప్రోగ్రామ్స్ ఇంకా వేరే అన్ని పూర్తిగా చేసుకొని ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సినిమా గురించి చెప్పాలంటే ఇది నా మొదటి సినిమా. ఇందులో మా డైరెక్టర్ కూడా ఫస్ట్ సినిమా ఇది రిలీజ్. నేను ఎవరు ఫస్ట్ సినిమా ఇది డైరెక్టర్ కి, ప్లస్ మా హీరోకి ఇది సెకండ్ సినిమా. ఫస్ట్ సినిమా చాలా బాగా చేశారు, సెకండ్ సినిమా కూడా అందరికన్నా బాగా చేశారని నాకు కాన్ఫిడెన్స్, నాకు నమ్మకం ఉంది. చేశారు అని గట్టిగా చెప్పగలుగుతాను నేను. ఈ సినిమా చూస్తే మీ అందరికి మీకే తెలుస్తుంది ఎలా చేశారు ఏంటి అనేది. I think wholeheartedly put all in efforts. ఈ సినిమాలో కొంచెం స్టోరీ కూడా కొంచెం టికిల్స్ గా ఉంటుంది. అంటే అది లవ్ ప్లస్ చాలా డీప్ గా లవ్ చేస్తుంటారు, మళ్ళీ అమ్మాయిని ఎదురు పెట్టుకోలేరు, మళ్ళీ ఎలా చేయాలనేది ఉంటుంది. అంటే అది చాలా కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉంటారు. బట్ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది. అన్ని కథ ఇది చాలా మనుషులు తిరుగుతూ ఉంటుంది ఇది. సో అయితే చూస్తే కానీ మీకు తెలియదు. బట్ ఐ థింక్ దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ విచ్ ఐ ఫీల్ దట్ ఈ కాలంలో వచ్చేది. తర్వాత భైరవి గారు కూడా కొత్త హీరోయిన్ ఫస్ట్ హీరోయిన్ చేశారు. బాగా హీల్ ఆర్టెడ్ గా తెలుగు రాకపోయినా నేర్చుకొని కొంచెం ఆకాష్ గారు ఇచ్చే సలహాలతోటి డైరెక్టర్ గారు చెప్తున్నటువంటి డైరెక్షన్ తోటి బాగా నటించారు. ఐ షూర్ దట్ ఆల్ విల్ బి లైక్ ఇట్. బాగా నచ్చుతుంది మీకు. తెలుగు ఆర్టిస్ట్ మేజర్ గారు అయితే ఇంకా అసలు సినిమా స్టార్టింగ్ నుంచి వరకు ఆయన ఎంట్రీ కాగానే లైవ్ మొదలవుతుంది. సో అంత బాగా చాలా బాగా చేశారు అందులో. సో వెరీ గుడ్. అండ్ ఐ థింక్ మా ఆర్టిస్టులు అందరూ కూడా ప్రత్యేకించి ఈ టెక్నికల్ టీం ఏదైతే నేను ఫస్ట్ టైం అందులో చూశాను. ఎందుకంటే అక్కడ వర్షాలు పడుతుంది, మొత్తం కోనసీమ షూటింగ్, ఆల్మోస్ట్ ఒక 50 రోజులు షూటింగ్ జరిగింది అక్కడ. సో మొత్తం కోనసీమ వర్షాలు పడుతున్నాయి కానీ వీళ్ళందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. అసలు వాళ్ళు చూస్తే ఈ ఇండస్ట్రీలో ఎంత కష్టపడతారా అనిపించింది. అసలు నేను చూసేది మనం చూసేది ఒక 2 hours కానీ ఆ 2 hours లో దాని వెనకాల ఉన్న కష్టం ఏంటి అక్కడ చూసిన తర్వాత నాకు తెలిసింది. ఐ థింక్ ఇట్ ఈస్ వండర్ఫుల్ ఎఫర్ట్స్. చాలా ఎఫర్ట్స్ పెట్టారు. ఐ రియల్లీ గ్రేట్ఫుల్ టు ఆల్ ద టెక్నీషియన్స్. హోల్హార్టెడ్ గా ఎఫర్ట్స్ పెట్టి బాగా తీశారు. సో ఐఎమ్ షూర్ దట్ మీ అందరూ కూడా సినిమా చూసి చాలా అప్రిషియేట్ చేస్తారనుకుంటున్నాను. ఐ విష్ ఎంటైర్ టీమ్ ఎవ్రీబడి ఆల్ ది బెస్ట్. రాంబాబు గారు, రాంబాబు గారు నాకు టైం కి సలహాలు చేస్తూ అడ్వైజులు ఇస్తూ ముందుకు తీసుకెళ్లారు. చాలా థ్యాంక్స్ టు రాంబాబు గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ రాంబాబు గారు,
తర్వాత ప్రధాని గారు అసలు వాళ్ళు బయట రాగానే మీకు అనిపిస్తుంది అసలు ఏంటి నవ్వడానికి వచ్చారా అనిపిస్తుంది మనకు. అంత బాగా నవ్వుతుంది సార్. ప్రతి డైలాగ్ పంచి డైలాగ్ వాళ్ళు ఇద్దరు మాట్లాడుకున్న మాట 10 మాట కూడా పంచి డైలాగ్స్ ఉంటాయి ఇందులో. చాలా బాగుంటుంది. ఐ థింక్ వీ షుడ్ నాట్ మిస్ దిస్ ఎస్పెషల్లీ వాళ్ళు ఇద్దరు డైలాగ్స్ వినడానికైనా మనం వెళ్ళాలి. అంత బాగుంటుంది ఇందులో. వెరీ థ్యాంక్ఫుల్ టు రాఘబాబు గారు, ప్రధాని గారు, చాలా థ్యాంక్స్ అండి. Thank you once again everybody for giving this opportunity. I'm sure wish you all the best. Will be with us. Thank you. మిత్రులకి, వచ్చిన కళాభిమానులకి, ఇక్కడ వేదిక మీద ఉన్న అతిథులకి, మా ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్ కి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈ సినిమా చెప్పాలంటే ఒకటే, ఫస్ట్ దీని సినిమా రేంజ్ అని తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఒకటే, మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే వాళ్ళ సినిమా చూసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే ఇంకా సినిమా గురించి మనం పెద్దగా మాట్లాడుకోవక్కర్లే. అల్టిమేట్ ఒక కొత్త హీరో మా ఆకాష్. ఇందాక మన కుర్రగారు చెప్పారు 3 సాంగ్స్ చేశారన్నారు. ఎవరి కుర్రాడు అని అడిగాడంటే అర్థమైపోయింది కదా. సో వుడ్ బి టాప్ స్టార్ అని మనం డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేయాలి. లెట్ గో గాడ్ బ్లెస్సింగ్. సో ఈవెన్ సినిమా మంచి క్యారెక్టర్ చేశాను నేను, పృథ్వీ మంచి క్యారెక్టర్ చేశాము. త్రూఅవుట్ క్యారెక్టర్స్ మంచి డైలాగ్స్ తోటి. అఫ్ కోర్స్ హీరోతో కూడా కాంబినేషన్ ఉంది, హీరోయిన్ తో, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి, మిగతా ఆర్టిస్టులందరితో కూడా కాంబినేషన్. ఎక్కడ కూడా ఈవెన్ పెద్ద డైలాగ్ ఉన్నా కూడా దాన్ని చాలా సులువుగా ఆల్రెడీ ఒక 20-25 సినిమాలు చేసినట్టు ఎక్కువ చెప్పడం కాదు ఆకాష్ గురించి. నిజంగానే సెట్లు నేను చూసాను కూడా చెప్తున్నాను అనమాట. అంత చక్కగా చేశాడు. నిజంగా సునీత గారు మీరు చాలా గాడ్ బ్లెస్. మంచి కొడుకు, మంచి స్టార్ అవుతాడు, నో డౌట్ దానిలో. అలాగే హీరోయిన్ కావచ్చు సినిమాకి, మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, మా డిఓపి గారు రాలేదనుకుంటారు కదా, మా మహేంద్ర గోకమణి చాలా బాగా చేశారు. సో అన్డౌటెడ్లీ నేను ముందే చెప్పాను కదా, మన మైత్రి వాళ్ళు చేశారంటే సినిమా ఒక రేంజ్ లో ఉన్నట్లు లెక్క. డెఫినెట్ గా ఆ సక్సెస్ డెఫినెట్ గా అందుకుంటుంది. మళ్ళీ మనం డెఫినెట్ గా సక్సెస్ మీట్ లో కలవచ్చు 100%. సో ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి. ఆయన అసలు సినిమా పెళ్లి సంబంధం లేదు, ఆయన ఒక బిజినెస్ మ్యాన్. నా దగ్గరకు వచ్చి డేట్ల గురించి మాట్లాడడానికి వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ గారు, మీరు సినిమా గురించి ఏం తెలియదు కదా, ఈయన ఎలా హ్యాండిల్ చేస్తారు సినిమాని, ఎందుకు చేస్తున్నారు సినిమా అన్నారు. ఆయన ఒక కాఫీ ప్లాంట్స్ బిజినెస్ సపరేట్, సంబంధం లేదు, కానీ సినిమా చేస్తానికి వచ్చాడంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. సినిమా మీద ఉన్న ప్యాషన్ అలాంటిది. ఇక ఖర్చు విషయానికి వస్తే కూడా ఎక్కడ ఎవరికి ఏ ట్రబుల్ అవ్వకుండా రెగ్యులేషన్స్ కానీ ఆన్ టైం పేమెంట్ చాలా, అది నిజంగా మీరు ఒక ఇన్స్పిరేషన్ సార్ ఇండస్ట్రీలో కొత్త ప్రొడ్యూసర్స్ కి. చాలా బాగా చేశారు. అలాంటి మీకు మంచి డబ్బులు రావాలి, సినిమా సక్సెస్ అయిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక డైరెక్టర్ గారి విషయానికి వస్తే ఎక్స్ట్రాడినరీ, సింపుల్ ఎక్స్ట్రాడినరీ. క్యారెక్టరైజేషన్ ఒక్కొక్కటి చెప్పేది కూడా తను యాక్ట్ చేసి చూపించాడు ప్రతి ఒక్కరికి. హీరో దగ్గర నుంచి, కమెడియన్ దగ్గర నుంచి, క్యారెక్టరైజేషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి. మరి డాన్స్ చేసి చూపించాలి తెలియదు కానీ నాకు సాంగ్తో నేను లేను కాబట్టి, కానీ చాలా బాగా హ్యాండిల్ చేశారు సినిమాని. ఇక మాటి చెప్పినట్టు అవుతుంది. సినిమా ఒక అల్టిమేట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ తీసుకుందంటే ఎంత బాగా చేశాడో తెలుస్తుంది. మీకు కూడా మంచి సక్సెస్, మంచి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్. ఇక్కడ స్పెషల్ గా చెప్పాల్సిన మా వ్యక్తులు ఉన్నారు. మా కళ్యాణ్ సుపరిచితులు. ఆయన చిన్న సినిమా దగ్గర నుంచి పెద్ద సినిమా వరకు బ్లాక్ బస్టర్స్ అన్ని సినిమాలు చేసిన మనం ప్రత్యేకంగా చెప్పక్కర్ల సి కళ్యాణ్ గారి గురించి. సి కళ్యాణ్ అంటే ఒక బ్రాండ్. టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులకు కానీ, లేదా ఒక ఫెడరేషన్స్ లో కానీ ఎక్కడైనా సరే ఏ సమస్య వచ్చినా సరే ముందుండే వ్యక్తి, మంచి మనిషి. సో ఇలాంటి ఒక ఫంక్షన్ తను కూడా వచ్చాడంటే ఇట్ ఈస్ ఎ పాజిటివ్ వైబ్.
ఇక ఈ సినిమాలో యాక్ట్ చేయని ఒక వ్యక్తి యువకుడు భానుచంద్ర. మా ఇద్దరికి మంచి సంబంధం ఉంది. ఎలాగంటే మా బ్యానర్ లో నాన్నగారు గిరిబాబు గారు తీసిన సినిమాల్లో నిలుపుడు ఆడిన ఒక ఓవై సినిమా పెద్ద హిట్ 83లో సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్. అందులో మన సుమా భానుచంద్ర ఇద్దరు యాక్ట్ చేశారు. నిజంగా ఆ తెల్లగడ్డం లేకపోతే నిలుపుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. 83లో ఏం బాగలేదు. ఎంత చక్కటి నటుడు, కానీ ఇప్పటికీ అంత ఎనర్జెటిక్ గా ఈ ఫంక్షన్ రావడం కూడా నిజంగా పాజిటివ్ వైబ్. థ్యాంక్స్ ఫర్ ఇట్. అమ్మాయి తను కూడా మధుమిత గారు కూడా ఈ ఫంక్షన్కి వచ్చిన థ్యాంక్స్ అండి. అలాగే అమ్మాయి భైరవి అందరూ పర్ఫార్మెన్సెస్ వైజ్ గా చాలా బాగా చేశారు. టెక్నికల్ వైజ్ గా చాలా బాగుంది. మంచి కమర్షియల్ వాల్యూస్ తోటి ఒక మంచి మెసేజ్ ఓరియంట్ ఉన్న సినిమా. అందరూ కూడా తప్పకుండా చూడండి. ప్రేక్షక దేవుళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వచ్చిన మా మీడియా మిత్రులకి మరొకసారి, అలాగే వచ్చిన కళాభిమానులకి థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ స్టేజ్ మీద నిలబడి మాట్లాడడం నాకు చాలా ఎమోషనల్ మూమెంట్ గా ఉంది. చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే ఎంతో ఇష్టం. ఈ రోజు ఒక హీరోయిన్ గా మీ ముందుకు రావడం నా కలలో ఉంది. तथास्तु क्रिएशन के చాలా రుణపడి ఉన్నా. क्योंकि आज मैं यहाँ पे खड़ी हूँ तथास्तु क्रिएशन की वजह से ही खड़ी हूँ. और मेरा पूरा टीम, प्रोड्यूसर जी, डायरेक्टर जी, हीरो, सबको मैं धन्यवाद बोलना चाहती हूँ. सब लोगों ने बहुत सपोर्ट किया. और आज गेस्ट हमें सपोर्ट करने के लिए आए हैं सर, मैम, सब सर, मैं सब लोगों को बहुत बहुत धन्यवाद बोलना चाहती हूँ. एंड हमारे टीम में जो भी टेक्नीशियन है, इवन जिन्होंने हमको फूड भी प्रोवाइड किया, इवन डिजाइनर, मेकअप आर्टिस्ट, हेयर ड्रेसर, मैं सबको थैंक यू बोलना चाहती हूँ. क्योंकि आज हम एक टीम के साथ काम किया अच्छे से, इसीलिए आज हम सक्सेसफुली ये इवेंट में आप लोगों के सामने खड़ी हो पा रही हूँ. सो सबको मेरे दिल से बहुत बहुत धन्यवाद. एंड मीडिया पर्सन आप लोगों को भी बहुत बहुत थैंक यू. आप लोग आए, हम लोग को सपोर्ट किया. और हमारे मूवी के बारे में मैं 2 वर्ड में बोलना चाहूंगी, फुल ऑफ एंटरटेनमेंट. मुझे नहीं पता आप लोग क्या माइंडसेट से आप थिएटर में जाओगे, बट जब आप लोग मूवी देख के वापस आओगे, डेफिनेटली आप लोग फुल ऑफ एंटरटेनमेंट, वो माइंडसेट से आप लोग बाहर आओगे, इतना तो मुझे कॉन्फिडेंट है. और मेरा जो कैरेक्टर है वो भी बहुत अच्छा है. నాకు చాలా ఇష్టం నా कैरेक्टर. और सबको मैं अगेन थैंक यू बोलना चाहूंगी. अगर मुझसे कुछ गलती हो गई तो मुझे माफ कर दीजिए. तेलुगु నాకు తెలుగు నేర్చుకుంటున్నాను ఇప్పుడే. सो कुछ भी अगर मुझसे मिस्टेक हो गई तो मुझे माफ कर दीजिए. और हमारे मूवी देखने के लिए आइए सब लोग. थैंक यू, लव यू ऑल. बहुत बढ़िया बोले आप तेलुगु. థ్యాంక్స్. నిరంజన్ గారు ఈ మధ్య ఉట్టి రావడమే కాదు, అప్పుడప్పుడు స్టెప్పులు కూడా ఇస్తా ఉంటారు స్టేజ్ మీద. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన సునీత గారికి, తర్వాత భానుచంద్ర గారికి, గ్రేట్ ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు సార్. అలాగే మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఈ సినిమా గురించి చెప్పే ముందు, నాకు ఈ సినిమాతో ప్రయాణం మొదలైన దగ్గర నుంచి ఇక్కడ వరకు నన్ను నమ్మి నాకు సపోర్ట్ చేసిన కొంతమంది కోసం నేను ఇక్కడ మాట్లాడడం అనేది నా బాధ్యతగా అనుకుని షార్ట్ అండ్ స్వీట్ గా ఒక 2 ముక్కల్లో చెప్పేసా. మొదటిగా విజయ్ పల్లకి మాస్టర్, నాకు ప్రొడ్యూసర్ గారు ఈ సినిమా ఎవరితో చేద్దామని ఆలోచనలో ఉన్నప్పుడు అన్డౌటెడ్లీ సెకండ్ థాట్ లేకుండా నా పేరు సజెస్ట్ చేశాడు. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ బ్రో. తర్వాత మా ప్రొడ్యూసర్ గారు, ఆయనకున్న బిజీకి బిజినెస్ కి ఆయనకి సినిమా అనేది అవసరం లేకపోయినా ఆయన టైం కేటాయించుకుని క్రాఫ్ట్ మీద కొంచెం అవగాహన తెలుసుకుని నేర్చుకుని సినిమాని చేశారు సార్. థ్యాంక్ యూ.
మీ వల్ల మేము ఇక్కడ మాట్లాడుతున్నాం సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సునీత గారు అండి. ఆవిడకున్న ఎక్స్పీరియన్స్ ముందు నేను నథింగ్, బట్ ఆవిడ కథ విన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా నన్ను ఏమి అడగకుండా నా మాట మీద గౌరవించి నా ఆలోచనలను గౌరవిస్తూ ఇక్కడ వరకు నన్ను ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. తర్వాత మా డిఓపి సుమన్ కాచర్ల, తనకి నేను ఎక్స్పెక్ట్ చేసిన విజువల్ కి నేను ఇచ్చిన ఎక్విప్మెంట్ కి అసలు సంబంధం లేకపోయినా తన ప్రొడక్షన్ అర్థం చేసుకుని నాకు మంచి బెస్ట్ విజువల్స్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సుమన్. అలాగే మా జావారెడ్డి గారు కూడా సీనియర్, ఆయనతో 5 days వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్. మేము చాలా నేర్చుకున్నాం, మీరు చూస్తే. థ్యాంక్ యూ సార్. అలాగే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ భాస్కర్ గారు, మా చంద్రకిరణ్ గారు, ఎడిటర్ శివ గారు, ఆర్టిస్టులు మన ఆకాష్ గారు, భైరవ్ గారు, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, అనిల్ థ్యాంక్ యూ. చివరిగా మా సినిమా గురించి చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, మాకు కోనసీమ అందాలన్నీ ఆవిష్కరిస్తూ ఒక మంచి కామెడీ చూపిస్తూ ఒక అద్భుతమైన మ్యూజిక్ వినిపిస్తూ అక్కడక్కడ చిన్న చిన్న ఎమోషన్స్ టచ్ చేస్తూ ఫైనల్ గా ఒక చిన్న ట్విస్ట్ తో క్లైమాక్స్ ముగించి మంచి ఎంటర్టైనర్ గా రామ్కామ్ వస్తుందని మేము గట్టిగా పెళ్లి చేస్తున్నామండి. ఇంకా చెప్పాలంటే ఇది సినిమా పరంగా చిన్నగా అయినా దాన్ని మీ దగ్గరికి తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్ చాలా పెద్దది. సో ఇది మీరు సినిమా చూసిన తర్వాత అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో అందుకే 12వ తారీఖున రిలీజ్ అవుతున్న మా సినిమాని అందరూ చూసి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు మైత్రి సంస్థకి, ఆదిత్య నిరంజన్ గారికి థ్యాంక్ యూ సార్, రఘుబాబు గారికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ. బట్ ఫస్ట్ నా మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే మీరు ఈ చిన్న సినిమాని పెద్ద సినిమా చేయాలి, పవర్ఫుల్ పబ్లిసిటీ ఇచ్చి చిన్న చిన్న ప్రొడ్యూసర్స్ ఎంకరేజ్ చేస్తే కానీ దే నాట్ బికమ్ బిగ్ ప్రొడ్యూసర్స్. అలాగా నెక్స్ట్ బాలకృష్ణ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్ శివాని, అట్ ది సేమ్ టైం మన హీరో ఆకాష్ ని, తర్వాత యంగ్ హీరోయిన్ భైరవిని చాలా బ్యూటిఫుల్ గా యాక్సెప్ట్ చేసి ఈ కొత్త సబ్జెక్ట్ ని తరబడి తీసుకోవడం అనేది ఒక ఎత్తు, దీన్ని ప్రమోట్ చేసి దీన్ని రిలీజ్ చేయడం అనేది ఇంకో ఎత్తు. బికాస్ టుడే ఫిల్మ్ కెన్ బి మేడ్ బై ఎనీబడి కెన్ మేక్ ఎ ఫిల్మ్, బట్ రిలీజ్ ఎ ఫిల్మ్ దట్ ఈస్ ఒక ఫిల్మ్ రిలీజ్ చేయాలంటే ఎంత కష్టం అనేది ఆ ప్రొడ్యూసర్ తెలుస్తుంది. తర్వాత అందులో మైత్రి ఫిల్మ్స్ కన్విన్స్ చేసి ఈ ఫిల్మ్ వాళ్ళ చేత డిస్ట్రిబ్యూట్ చేయించడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు బాలకృష్ణ గారు, ఈజ్ రియల్లీ గ్రేట్. సో ఈ సినిమా తప్పకుండా బ్రహ్మాండంగా ఆడాలని కోరుకుంటూ అందరూ టీజర్స్ చూసాం. ఇట్స్ చక్కగా ఫుల్ ఆఫ్ ఎనర్జీ. హీరో గానీ హీరోయిన్ గానీ, హీరోయిన్ చూస్తుంటే నాకు రష్మిక అనే హీరోయిన్ గుర్తుకొస్తుంది. ఆ లుక్స్ ఉన్నాయి, బట్ షీఈస్ గాట్ హర్ ఓన్ వే అండ్ ఓన్ స్టైల్ ఆఫ్ రెండింగ్ అండ్ ప్రెజెంటింగ్ హర్ సెల్ఫ్. షీఈస్ గుడ్. అండ్ అఫ్ కోర్స్ ఆగస్ట్ ఇస్ వెరీ ఎనర్జెటిక్. అతను డాన్స్ స్టెప్స్ చక్కగా చూడడానికి ముద్దుగా ఉన్నాడు అబ్బాయి. క్యారెక్టర్. సో ఐ ఫీల్ జంట చూడి బాగుంది. అఫ్ కోర్స్ ఆకాష్ మదర్ ఇస్ ఫేమస్ సింగర్, ఫేమస్ సింగర్. సునీత గారు ఆవిడ గురించి మీకేం కొత్తగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే షీఈ్ నోన్ టు వన్ అండ్ ఆల్ ఇన్ ద ఇండస్ట్రీ. ఇకపోతే ఈ ఫిల్మ్ నేను చూసినంత ఇట్స్ గుడ్ ఎంటర్టైనర్. ఐ ఫీల్ దిస్ ఫిల్మ్ విల్ డూ వెల్ డిపెండింగ్ అపాన్ ద ప్రమోషన్. అండ్ అఫ్ కోర్స్ మన మీడియా మిత్రులంతా దీన్ని సహకరించి మీరు బాగా పంప్ చేసి దీన్ని కనుక ప్రమోట్ చేస్తే బ్రహ్మాండ రూపకంగా చాలా సమయం తీసుకుంటూ మళ్ళీ ఇంకోటి నేను బాలకృష్ణ గారు మిత్రులు పరిచయం చేసిన నా మిత్రుడు ఎదురుకుండా కూర్చున్నాడు కట్టారాంబాబు. అంటే అతను నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి నా టేస్ట్ మా ఇంట్లో ఉన్నాడు. ఉంటే అక్కడి నుంచి పద్మాలలో పనిచేస్తూ పెద్ద ఇండివిజువల్ కెమెరామెన్ గా చాలా ఫిల్మ్స్ ఆర్టిస్ట్ అయితే వచ్చి కెమెరామెన్ గా చాలా సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ ని సాధించి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఒకటి కాదు అన్ని ఫీల్డ్ అతను టచ్ అయిన ఫీల్డ్ లేదు. బట్ అతను మనుషులు లేదు. ఎందుకంటే
అతను నేచర్ మోర్ హీ టాక్స్ డెఫినెట్లీ ఫోన్ పర్సన్. అంత మంచి వ్యక్తి. అతను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే బాలకృష్ణ లాంటి మంచి ప్రొడ్యూసర్, డానింగ్ ప్రొడ్యూసర్ ని నాకు వర్క్ చేసినందుకు. కాకుండా లల్లి మధుమిత అని ఇప్పుడు ఈ అమ్మాయి, తను కూడా ఇండివిజువల్ ప్రొడ్యూసరే. అతని ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి తన హీరోయిన్ యాక్ట్ చేసింది. అమ్మాయిని పిలవగానే తప్పకుండా వస్తానండి, మీరు కొత్త సినిమాలు పైకి రావాలి, విజయ్కి అమ్మాయికి నేను వచ్చి థ్యాంక్స్ చెప్పాలి, ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడాలి. ఎందుకంటే చిన్న సినిమా ఆడుతుంటే పెద్ద సినిమాలు కూడా లైఫ్ ఉంటుంది. నేను అడిగారు ఒక బతుకులు బ్రతకాలంటే జింకల ఎనిమిది ఎక్కువ ఉండాలి, జింకలు చచ్చిపోతే ఇంకా బతుకులు ఎలా బతుకుతుంది? సో బిగ్ సినిమా షుడ్ బి సపోర్టెడ్ బై స్మాల్ సినిమా అండ్ స్మాల్ సినిమాస్ షుడ్ బి సపోర్టెడ్ బై బిగ్ సినిమా. సో దే ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకుంటూ ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటూ, ఇకపోతే ఈ సభ నుంచి ఇచ్చేసిన మా రఘు చేతపట్టు స్టార్ ఈ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అండ్ అఫ్ కోర్స్ గిరిబాబు గారిని తెలియని వ్యక్తి ఇండస్ట్రీలో ఉండరు. ఆయన మొదటి బ్రహ్మాండమైన సినిమా తీశారు. గొడవలాడి ఒకటి, తర్వాత రణరంగాన ఒకటి. ఈజ్ అమేజింగ్ మ్యాన్. సో ఆ సినిమా చేసే అదృష్టం నాకు వచ్చింది. అదొకటి కాకుండా మా కళ్యాణ్ అయితే కళ్యాణ్ చెప్పక్కర్లేదు. ఇన్ ఇండస్ట్రీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా కానీ, లేకపోతే మా స్టోర్ మండలంలో డబ్బుకి సాగర్ లేకపోతే మా పక్కన కూర్చుని సౌందర్యంలో కూర్చుని వాళ్ళు డీలర్ల చెప్తూ బాగుంటుంది, వాళ్ళ చెప్తూ బాగుంటుంది. అతను ఐడి సర్వీస్ చేసి నన్ను వెయిట్ చేశారు. పాత్రలు మర్చిపోయామండి, ఎందుకంటే మేమంతా కష్టపడి ఒకే మెడ్రాస్ నుంచి వచ్చినాం. వచ్చి మనం సంపాదించుకున్నామంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ అవర్ బాండేజ్. సో అవన్నీ మంచిగా పెట్టుకుని అందరూ హ్యాపీ చెప్తారు. చిన్న సినిమా పెద్ద సినిమాలు కాదు, అతను అప్లై చేసే విధంగా చూసుకుని ఇలాంటి చిన్న ప్రొడ్యూసర్ చక్కగా చిన్న ప్రొడ్యూసర్ అయితే ఇండస్ట్రీ ఇండస్ట్రీ దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ చిన్న సినిమా అనేది మా కళ్యాణ్కి, ఇక బాలకృష్ణ గారి గురించి చెప్పాను. ఇంకా విచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ సినిమాని తప్పుగా ఎక్కించి బ్రహ్మాండంగా హిట్ చేయించి మీరు సక్సెస్ఫుల్ చేస్తున్నాను హృదయం కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్పండి సమర్పిస్తుంటాను. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. కో డైరెక్టర్ మనీష్ నార్లా, సిద్ధు, చక్రి థ్యాంక్ యూ. తేజ, గణేష్ అందరికీ థ్యాంక్ యూ. ఈ ప్రాజెక్ట్ ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, నేను ఎవరి పేర్లోనే మర్చిపోతే రాంబాబు గారు థ్యాంక్ యూ సార్. ఎవరైనా ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేసిన వాళ్ళ గురించి పేర్లు మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ముందుగా స్టేజ్ అలంకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు అండ్ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ నన్ను ఆహ్వానించిన మాన్చంద్ర సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మన సునీతి గారు వాళ్ళ అబ్బాయి హీరోగా చేశారని అంటే ఫస్ట్ నేను ఉండాలి, నేను వస్తాను. ఎందుకంటే నేను ఒక కొత్త సినిమా తీసాను. కొత్త సినిమా తీసినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ కానీ ఆ ఎదుర్కొనే ఏదైనా సరే ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు, నేను అనుభవించాను. అంత ఫీల్ నేను పొందాను. కాబట్టి ఇలాంటప్పుడు వీళ్ళకి కూడా నేను సపోర్ట్ చేయాలి అని అనిపించి నేను సార్ పిలవగానే ఇక్కడికి రావడం జరిగింది. అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ సార్ నమస్కారం, రఘు గారికి అండ్ మన ప్రొడ్యూసర్ సార్కి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. నాకు ఇక్కడికి రాగానే తన్ని లిఫ్ట్ దగ్గర నేను చూసాను, నిజంగా నాకు అదే అనిపించింది, రష్మిక అందరిని చూసినట్టు. ఆల్ ది బెస్ట్. కొత్త మలుపు అనేది మన జీవితాల్లోనే వస్తుందని అనుకుంటాం, కానీ ఇప్పుడు సినిమాలో కూడా మన జీవితాల్లో ఒక కొత్త మలుపు తెచ్చుకునే అవకాశం కలుగుతుందని నేను అనుకుంటున్నాను. ఈ సినిమా చాలా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సునీత గారిని మనస్ఫూర్తిగా నేను కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.